పెయింట్, టెక్స్చర్డ్, వాల్పేపర్. ఈ మూడిట్లో ఏది బెస్ట్, బడ్జెట్ ఫ్రెండ్లీ ఏదో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. వెల్కమ్ బ్యాక్ టు ఇంటీరియర్ స్టూడియో. దిస్ ఇస్ చందు. ఫస్ట్ పెయింట్. బడ్జెట్ టైట్ ఉంటే సేఫెస్ట్ ఆప్షన్ పెయింటే. మెయింటెనెన్స్ ఈజీ, కలర్ బోర్ కొడితే రీపెయింట్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో ప్రాబ్లం ఏంటంటే లుక్ ప్లెయిన్ గా ఉంటుంది. లగ్జరీ లుక్ కావాలంటే పెయింట్ ఒకటి సరిపోదు, లైటింగ్ అండ్ షేడ్స్ కరెక్ట్ గా ఉండాలి. వాల్పేపర్ ఓన్లీ లుక్ మ్యాటర్ అయితే వాల్పేపర్ గేమ్ చేంజర్. వన్ వాల్ వేసిన ఫుల్ రూమ్ ఎలివేట్ అవుతుంది. వాల్పేపర్స్ లో మనకి చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అండ్ దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. బట్ వీటిని డ్యామ్ వాల్స్ లో అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ డ్యామ్ వాల్స్ లో వాటర్ లీక్ అయిందంటే వాల్పేపర్ పీల్ అయిపోద్ది. వీటిని వెట్ గా ఉండే వాల్స్ కి యూస్ చేస్తే చాలా మంచిది. ఆ సజెషన్ ఏంటంటే ప్లెయిన్ వాల్స్ మీద మోల్డింగ్స్ యాడ్ చేసుకొని వాల్పేపర్ చేసుకుంటే బెస్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ టెక్స్చర్డ్. లగ్జరీ లుక్ కావాలి, వాల్పేపర్ టెన్షన్ వద్దంటే దిస్ ఈస్ ద మిడిల్ గ్రౌండ్. డ్యూరబుల్, రిచ్ ఫీల్, ఎస్పెషల్లీ టీవీ వాల్ అండ్ లివింగ్ రూమ్ లో వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇవి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, బట్ నాట్ ఈజీ టు చేంజ్. ఇవి పెయింట్ లాగా రీప్లేస్ చేసుకునేదానికి కుదరదు. ఒక్కసారి ఒక డిజైన్ కన్ఫర్మ్ అయిన తర్వాత చేంజ్ చేయాలనుకుంటే రిపేర్ కాస్ట్ కూడా డబుల్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు ఏ లుక్ ని ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఇప్పుడే ఇంటీరియర్ స్టూడియోని ఫాలో అవ్వండి. కాంటాక్ట్ ఇంటీరియర్ స్టూడియో ఫర్ యువర్ హోమ్ ఇంటీరియర్.